Hey guys, welcome back to our channel Telugu to English teacher here. మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. ఇక పైన రెగ్యులర్గా వీడియోస్ చేసుకుందాం. చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను, సారీ ఫర్ దట్. సో ఈరోజు ఈ వీడియోలో డైలీ యూజర్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. ఇవి మనం రెగ్యులర్గా మాట్లాడుకునే సెంటెన్సెసే, కానీ వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చాలామందికి తెలియదు కదా. వారి కోసం ఈ వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంచాను, అవేంటో ఇప్పుడు చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, విన్నావా అని మనం చాలామందిని అడుగుతూ ఉంటాం. మనం రెగ్యులర్ కన్వర్జేషన్లో కూడా ఇది ఉంటుంది కదా. సో ఈ వర్డ్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఇప్పటి వరకు ఏం విన్నావో చెప్పు. ఇది ఎక్కడ అంటే మన క్లాస్ స్టూడెంట్ అండ్ టీచర్ కన్వర్జేషన్స్లో ఎక్కువగా వింటూ ఉంటాం. టీచర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను వీటి ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, నువ్వు ఎవరికైనా చెప్పావా? డిడ్ యూ టెల్ ఎనీవన్? ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ ఆల్ హ్యాపెన్, సో డోంట్ టెల్ ఎవ్రీవన్ ఇన్ అడ్వాన్స్. ఐ డోంట్ నో ఇఫ్ దే విల్ ఆల్ హ్యాపెన్, సో డోంట్ టెల్ ఎవ్రీవన్ ఇన్ అడ్వాన్స్ అంటే అవన్నీ జరుగుతాయో లేదో నాకు తెలీదు, అందుకే నువ్వు ముందుగా ఎవరికి చెప్పొద్దు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్ అంటే ఒకవేళ నువ్వు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది ఎవరికీ చెప్పకుండా చెయ్యి, ఎందుకంటే కొన్ని విషయాలు జరగచ్చు జరగకపోవచ్చు కాబట్టి. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ప్రతిదీ అందరికీ చెప్పుకోకూడదు. ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ నాట్ టెల్ ఎవ్రీవన్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ యూ షుడ్ నో థింగ్స్ ఇన్ యువర్ హౌస్, నాట్ ఎవ్రీవన్ ఎల్స్. ఓన్లీ యూ షుడ్ నో థింగ్స్ ఇన్ యువర్ హౌస్, నాట్ ఎవ్రీవన్ ఎల్స్ అంటే మీ ఇంట్లో జరిగే విషయాలు లేదా మీ ఇంట్లోకి సంబంధించిన విషయాలు నీకు మాత్రం తెలిస్తే చాలు, లేదా నీకు మాత్రమే తెలియాలి అని అర్థం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్, వై డిడ్ యూ టాక్ అబౌట్ మనీ అంటే డబ్బుల గురించి లేదా డబ్బుకు సంబంధించిన విషయాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు. మనం ప్రతి ఒక్క విషయం అందరితో షేర్ చేసుకోకూడదు కాబట్టి మనీకి సంబంధించిన విషయం కూడా షేర్ చేసుకోవద్దు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా? ఇలా మనం అడుగుతూ ఉంటాం కదా. డోంట్ యు నో హూ అండ్ వాట్ టు టాక్ టు. ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ నో వెన్ అండ్ వాట్ టు స్పీక్, సో స్టే సైలెంట్ అంటే నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు, అందుకనే నువ్వు సైలెంట్గా ఉండు లేదా మౌనంగా ఉండు అని అర్థం. ఇలా మనం చాలామందితో చెప్తూ ఉంటాం కదా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళతో. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యూ సే మేక్స్ మీ ఫీల్ వెరీ స్కేర్డ్ అంటే నువ్వు ఏం మాట్లాడినా కూడా నాకు చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది అని అర్థం. ఇలా కూడా చాలామందితో మనం ఫేస్ చేసే ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు వీలైనంత తక్కువ మాట్లాడు. స్పీక్ యాజ్ లిటిల్ యాజ్ యూ కెన్. ఫర్ ఎగ్జాంపుల్, your words are annoying everyone, that's why I'm saying this. అంటే నువ్వు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి చిరాకుగా అనిపిస్తూ ఉన్నాయి, అందువల్లనే నేను ఈ విషయం చెప్తున్నాను. ఏది అంటే నువ్వు తక్కువగా మాట్లాడు అనే విషయం చెప్తున్నాను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డోంట్ టెల్ మీ ద సేమ్ థింగ్ ఏ 100 టైమ్స్ అంటే ఒకే విషయాన్ని 100 సార్లు నాతో చెప్పొద్దు అని. ఇలా చాలామందిని చూస్తాం కదా, ఎక్కువగా అదే విషయాన్ని చెప్తూ ఉంటారు, దానివల్ల చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో,
అన్ని విషయాలు చెప్తే అలాగే చేస్తారు. అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవద్దు అని దీని ఇంటెన్షన్. ఇఫ్ యూ సే ఆల్ ద థింగ్స్ దే విల్ డూ ద సేమ్. ఇఫ్ యూ సే ఆల్ ద థింగ్స్ దే విల్ డూ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, I don't like you telling everyone everything. I don't like you telling everyone everything. అంటే నువ్వు అందరితో అన్నీ చెప్పడం నాకు నచ్చడం లేదు అని అర్థం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్, హౌ డు యూ టెల్ ఆల్ ద థింగ్స్ టు పీపుల్ దట్ యూ డోంట్ నో. హౌ డు యూ టెల్ ఆల్ ద థింగ్స్ టు పీపుల్ దట్ యూ డోంట్ నో అంటే నీకు తెలియని వారితో నువ్వు అన్ని విషయాలు ఎలా చెప్పుకుంటావు లేదా ఎలా చెప్తావు అని అర్థం. ఇలా చాలామంది ఉంటారు కదా, తెలియని వారికి కూడా అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అనవసరంగా ఎక్కువ మాట్లాడానా ఇలా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. Did I talk too much unnecessarily? Did I talk too much unnecessarily? ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I felt that you talked a little too much even though you didn't need to. I felt that you talked a little too much even though you didn't need to అంటే నువ్వు అవసరం లేకున్నా సరే కాస్త ఎక్కువగా మాట్లాడావని నాకు అనిపించింది అని అర్థం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ స్పోక్ వెరీ వెల్ బట్ యూ వర్ ఎ బిట్ కన్ఫ్యూజ్డ్. యూ స్పోక్ వెరీ వెల్ బట్ యూ వర్ ఎ బిట్ కన్ఫ్యూజ్డ్ అంటే నువ్వు చాలా బాగా మాట్లాడావు కానీ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యావు లేదా కాస్త తికమక పడ్డావు అని అర్థం. చాలాసార్లు మనకి డౌట్ వస్తూ ఉంటుంది కదా, సరిగ్గా మాట్లాడానా లేదా అని. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా గురించి ఎందుకు మాట్లాడారు. ఇన్ ఇంగ్లీష్, వై డిడ్ యూ టాక్ అబౌట్ మీ. ఇలా మనం అడుగుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, యూ స్పోక్ వెరీ రాంగ్ అబౌట్ మీ అంటే నువ్వు నా గురించి చాలా తప్పుగా మాట్లాడావు అని అర్థం. ఇక్కడ స్పోక్ వచ్చింది కాబట్టి ఇది జరిగిపోయిన సంభాషణ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు బీ సో రాంగ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు బీ సో రాంగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ఇలా ప్రతి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం లేదా తప్పుగా చూడడం మంచి పద్ధతి కాదు అని అర్థం. ఇలా మనం ఎవరో ఒకరిని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నన్ను అనవసరంగా ఇందులోకి లాగొద్దు. ఇన్ ఇంగ్లీష్, డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దిస్ అన్నెసెసర్లీ. ఫర్ ఎగ్జాంపుల్, హూ బ్రాట్ మై నేమ్ ఇంటూ థింగ్స్ దట్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ మీ. Who brought my name into things that have nothing to do with me అంటే నాకు అస్సలు సంబంధం లేని విషయాలలోకి నా పేరు ఎవరు తీసుకొచ్చారు అని అర్థం. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, he does all these things and that's why I get annoyed with him. He does all these things and that's why I get annoyed with him అంటే అతడు అన్ని ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు కాబట్టి నాకు అతడిపై చిరాకు వచ్చేసింది. ఐ గెట్ అన్నాయిడ్ విత్ హిమ్ అంటే నాకు అతనిపై చిరాకు వచ్చేసింది అని అర్థం. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే తెలుసు కదా తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై, లవ్ యూ ఆల్.